వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ లో ఎక్కువగా అడిగినటువంటి జిఎస్జీకే బిట్స్ చూడడం జరుగుతుంది. సో ఇంతకుముందు కూడా నేను చేశాను వీడియోలు, కాకపోతే దాంట్లో ఎన్టీపీసీ జేఈకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా యాడ్ చేశాను. కంప్లీట్ గా ఇప్పుడు వచ్చే సిరీస్ లో కేవలం ప్రీవియస్ గ్రూప్ డిలో అడిగినటువంటి క్వశ్చన్స్, వాటితో పాటు రిలేటెడ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మ్యాథ్స్ కి సంబంధించి ఓన్లీ గ్రూప్ డిలో అడిగినటువంటి 5 వీడియోస్ నేను చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ తెలుగులో లభించడం లేదని అడుగుతున్నారు. గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ తెలుగు పేపర్స్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ డి సిలబస్ తెలుగులో లేదని అంటున్నారు. గ్రూప్ డి సిలబస్ ఇంగ్లీష్ తెలుగు కలిపినటువంటి పీడిఎఫ్ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా రిక్వెస్ట్ ఒకటే, వీడియో చివరి వరకు చూడండి. చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అండ్ మన సతీష్ ఎడ్యూటెక్ ఎవరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా 200 హిస్టరీ బిట్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇచ్చాను. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఈ విధంగా 3 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు స్టడీ మెటీరియల్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టడీ మెటీరియల్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పీడిఎఫ్ సంబంధించిన లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు యాప్ నుంచి కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. కంప్లీట్ గా వీడియో అయితే చూడండి. చూసిన తర్వాత మీరు మెల్లిగా ప్రీవియస్ పేపర్స్ అండ్ సిలబస్ అండ్ దీనికి సంబంధించినటువంటి బిట్స్ అని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ చేసినట్లయితే దయానంద సరస్వతి వాజ్ ద ఫౌండర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిషన్స్ అని అడిగారు. ఈ క్రింది వాటిలో దయానంద సరస్వతి గారి చేత స్థాపింపబడినటువంటి మిషన్ ఏది అని అడిగారు. క్వశ్చన్స్ పేపర్స్ మనకు తెలుగులో కొద్దిగా తక్కువ లిమిటెడ్ ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ నేను తీసుకుంటున్నాను. కాకపోతే మీకు తెలుగులో అర్థమయ్యే విధంగా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ ఒక్క దాన్ని మీరు గమనించండి. అండ్ ఆప్షన్స్ వచ్చేసి దయానంద సరస్వతి గారు ఏ మిషన్ స్టార్ట్ చేశారు? బ్రహ్మ సమాజం, చిన్మయ మిషన్, ఆర్య సమాజం, ప్రార్థన సమాజం అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ మీ అందరికీ తెలిసిందే, దయానంద సరస్వతి గారు స్థాపించినటువంటిది వచ్చేసి ఆర్య సమాజం. ఓకే, ఆర్య సమాజం. అండ్ ఈ బ్రహ్మ సమాజం, ప్రార్థన సమాజాన్ని ఎవరు స్థాపించారనేటువంటిది ఇప్పుడు నేను మాట్లాడతాను రిలేటెడ్ బిట్స్ లో. సో ఈ యొక్క చిన్మయ మిషన్, ఈ చిన్మయ మిషన్ స్థాపించింది ఎవరు అంటే స్వామి స్వరూపానంద గారు. స్వామి స్వరూపానంద గారు. ఓకే, స్వరూపానంద గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ లో అడగొచ్చు చిన్మయ మిషన్ స్టార్ట్ చేసింది ఎవరు అడగొచ్చు అనమాట, లేదా స్వామి స్వరూపానంద చేత స్థాపింపబడినటువంటి మిషన్ ఏది అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ ఇవ్వచ్చు. మిగతా మిషన్ మనం గమనించినట్లయితే మొట్టమొదటి మిషన్లు లేదా సమాజాన్ని మనం గమనించినట్లయితే బ్రహ్మ సమాజం. ఓకే, బ్రహ్మ సమాజం. ఈ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎప్పుడు స్థాపించారంటే 1828. ఈ క్వశ్చన్ మనకు ఎగ్జామ్ లో గ్రూప్ డిలో 2018 లో అడిగారు. బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారని అడిగారు, ఏ సంవత్సరంలో స్థాపించారని అడగడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ప్రార్థన సమాజం. ఈ ప్రార్థన సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే ఆత్మారాం పాండురంగ గారు. డాక్టర్ ఆత్మారాం పాండురంగ గారు దీన్ని స్థాపించడం జరిగింది. ఎప్పుడు స్థాపించారంటే 1867. ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకుంటే నెక్స్ట్ మీకు మళ్ళీ టాపిక్ వచ్చినప్పుడు కంప్లీట్ గా చదువుకోవడానికి వీలవుతుంది. ఓకే, సో బ్రహ్మ సమాజం, ప్రార్థన సమాజం ఈ రెండు సంస్థల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే హిందూ మతంలో ఉండేటువంటి దురాచారాలను రూపుమాపడం, అదేవిధంగా సాంఘిక ఆర్థిక సంస్కరణలు చేపట్టడం, కులాంతర వివాహాలు, వితంతు వివాహాలను నిర్వహించడం, శ్రీ విద్యను పాశ్చాత్య విద్యను ప్రోత్సహించడం. ఈ రెండు బ్రహ్మ సమాజం, ప్రార్థన సమాజం యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ వచ్చేసి బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్ గారు 1828. ప్రార్థన సమాజాన్ని స్థాపించింది డాక్టర్ ఆత్మారాం పాండురంగ గారు 1867. ఈ 3 పాయింట్లు ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే సత్యశోధక్ సమాజ్. సత్యశోధక్ సమాజ్. ఓకే, సత్యశోధక్ సమాజ్ లేదా సత్యశోధక్ సమాజం స్థాపించింది ఎవరు అంటే జ్యోతిబా ఫులే గారు. ఏ సంవత్సరంలో స్థాపించారంటే మనకు 1873లో స్థాపించారు. సో అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉన్నత స్థితిని తీసుకురావడం కొరకు స్థాపించింది. మూఢ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించడం కొరకు జ్యోతిబా ఫులే గారు స్థాపించినటువంటిది సత్యశోధక్ సమాజ్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మహమ్మదీయన్ లిటరరీ సొసైటీ. ఓకే, మహమ్మదీయన్ లిటరసీ సొసైటీ దీన్ని స్థాపించింది ఎవరు అంటే నవాబ్ అబ్దుల్ లతీఫ్ గారు. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1863లో స్థాపించారు. ముస్లిం ప్రజలలో విద్యా వ్యాప్తి చేయడం కొరకు దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు నేను చూపించే ఈ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇది ఎన్సీఆర్టీ 8th క్లాస్ లో ఉంటుంది, లేదా మీరు స్కూల్ బుక్స్ ప్రజెంట్ ఎస్సీఆర్టీ 8th క్లాస్ సోషల్ బుక్ లో చూసినా కూడా మీకు ఇది లభించడం జరుగుతుంది. ఓకే, ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ బుక్స్ నుంచి బిట్స్ ఇస్తారు కాబట్టి నేను మళ్ళీ ఇదంతా క్లియర్ గా తీసుకొని చెప్తున్నా. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే ఆర్య సమాజం. ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి గారు. ఎప్పుడు స్థాపించారంటే 1875. ఈ ఇయర్ కూడా అడిగారు అనమాట మనకు. ఆ స్వామి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారని అడిగారు. ఏ సంవత్సరం అంటే 1875లో దీన్ని స్థాపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దివ్య జ్ఞాన సమాజం. దివ్య జ్ఞాన సమాజం దీన్ని స్థాపించింది ఎవరు అంటే ఇద్దరు ఉండడం జరిగింది మనకు, మేడం బ్లవాట్స్కి అండ్ అదేవిధంగా హెన్రీ ఆల్కాట్. వీళ్ళిద్దరు కూడా దీన్ని 1882లో దీన్ని స్థాపించడం జరిగింది అనమాట. ఓకే, వేద వాజ్మయం పునరుద్ధరించడం కొరకు దీన్ని స్థాపించడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్
రామకృష్ణ మిషన్ దీన్ని కూడా అడిగారు, ఎవరు స్థాపించారంటే స్వామి వివేకానంద స్థాపించడం జరిగింది 1887లో. రామకృష్ణ పరమహంస గారి బోధనలు ప్రచారం చేయడం కొరకు, సామాజిక సేవలో పాల్గొనడం కొరకు రామకృష్ణ మిషన్ స్థాపించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే హరిజన్ సేవక్ సంఘ్ దీన్ని స్థాపించింది ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు. ఎప్పుడు అంటే 1932లో స్థాపించారు. ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉన్నారో వాళ్ళ ఉన్నత స్థితి తీసుకురావడం కొరకు, విద్యా సౌకర్యాలు కల్పించడం కొరకు హరిజన్ సేవక్ సంఘ్ ను స్థాపించడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ చెప్తున్నాను, సేమ్ ఇదే విధంగా ఆప్షన్ ఇస్తాడు. దయానంద సరస్వతి గారు ఏం స్థాపించారు ఈ విధంగా అడిగినట్లే, లేదా స్వామి స్వరూపానంద గారు, లేదంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఆత్మారాం పాండురంగ గారు, జ్యోతి బాపులే, స్వామి దయానంద సరస్వతి, మేడం బ్లవాట్స్కి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ గారు ఏ సమాజాలు స్థాపించారని అడగవచ్చు. లేదంటే ఏదైనా ఒక సమాజం ఇచ్చేసి ఎవరు స్థాపించారని కూడా అడగవచ్చు అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్, నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే హూ పోర్ట్రేట్ ద క్యారెక్టర్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ ఇన్ ద కాంట్రవర్షియల్ మూవీ పద్మావత్. సో ఈ బిట్ ఎందుకు తీసుకున్నానంటే రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ కూడా మీకు ఇంపార్టెంట్ అవుతాయి అనమాట. ఓకేనా, సో అలాంటి రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ లో ఉన్నటువంటి హీరో హీరోయిన్ క్యారెక్టర్ లేదా మెయిన్ ఏదైనా క్యారెక్టర్ ఉంటే, కాంట్రవర్షియల్ మూవీస్ ఏమైనా ఉంటే దాంట్లో ఉన్న వాటిని కూడా అడుగుతారు. సో పద్మావత్ మూవీ రిలీజ్ అయింది ఆ టైంలో, 2018 గ్రూప్ డి టైంలో. సో దానిలో భాగంగా అడిగారు అనమాట, పద్మావత్ మూవీలో అలావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి పాత్రను నటించినటువంటి హీరో ఎవరిని అడిగారు. ఎవరు అంటే రణ్వీర్ సింగ్ గారు. అండ్ అదే 2018లో మనం అడిగిన మిగతా అంశాలు చూసినట్లయితే పింక్ మూవీ గురించి అడిగారు. పింక్ మూవీలో ప్రధాన పాత్రలలో ఎవరెవరున్నారని అడిగారు. పింక్ మూవీలో ఉన్నటువంటిది ఎవరంటే అమితాబ్ బచ్చన్ గారు. ఓకే, అమితాబ్ బచ్చన్ గారు అండ్ తాప్సీ పన్ను. ఓకే, తాప్సీ పన్ను గారు మనకు ఈ పింక్ మూవీలో ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే అదే ఇయర్ లో మనకు బాహుబలి మూవీ గురించి కూడా అడిగారు. బాహుబలి మూవీ డైరెక్టర్ అడిగారు. బాహుబలి మూవీలో మెయిన్ హీరో ఎవరిని అడిగారు, అండ్ బల్లాల దేవ పాత్ర వహించింది ఎవరని చెప్పేసి 3 క్వశ్చన్స్ అయితే మనకు 2018లో అడగడం జరిగింది. నెక్స్ట్ అదే 2018లో మనం చూసినట్లయితే ఈ యొక్క ప్యాడ్ మ్యాన్ ఉంది కదా మూవీ, ఈ యొక్క ప్యాడ్ మ్యాన్ మూవీకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ప్యాడ్ మ్యాన్ మూవీకి లో మెయిన్ క్యారెక్టర్ ఎవరు నటించారని. సో ప్యాడ్ మ్యాన్ మూవీలో అరుణాచలం మురుగనాథన్ అనేటువంటి ఒక క్యారెక్టర్ బేస్డ్ గా ట్రూ స్టోరీ ఆధారంగా తీసినటువంటి మూవీ అనమాట. దీంట్లో నటించింది ఎవరు అంటే అక్షయ్ కుమార్ గారు. ఓకే, అక్షయ్ కుమార్ గారు నటించడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి మూవీ వచ్చేసి సూపర్ 30. సో ఈ సూపర్ 30 అనేటువంటిది ఆనంద్ కుమార్ అనేటువంటి మ్యాథమెటిషియన్ పైన తీసినటువంటి మూవీ. దీంట్లో హీరోగా నటించింది ఎవరు అంటే రితిక్ రోషన్. ఓకే, రితిక్ రోషన్ దీంట్లో నటించడం జరిగింది. నెక్స్ట్ మనకు అడిగేటువంటి మూవీ వచ్చేసి అంధాధున్. ఓకే, అంధాధున్. సో ఈ అంధాధున్ మూవీ కూడా ఒక అంటే మంచి క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మంచి ఫేమ్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో నటించింది ఎవరంటే ఆయుష్మాన్ ఖురానా. ఓకే, ఆయుష్మాన్ ఖురానా ఈ మూవీలో నటించడం జరిగింది. ఇవే కాకుండా రీసెంట్ గా అయితే మూవీస్ మనకు ఫేమస్ ఉన్నాయి. సో కేజీఎఫ్ ఉంది, ఆ కేజీఎఫ్ మూవీ డైరెక్టర్ ఎవరిని అడగవచ్చు. ఓకేనా, అలాంటి ఫేమస్ లేదా బ్లాక్ బాస్టర్ లేదా కాంట్రవర్షియల్ మూవీస్ ఉంటాయి కదా, వాటిలో హీరో హీరోయిన్ క్యారెక్టర్ అన్న, డైరెక్టర్ పేర్లన్నా ఇలాంటి వాటిని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొద్దిగా గుర్తుంచుకోండి. కేవలం ఇండియన్ మూవీస్ అని కాదు, కొన్ని సార్లు ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయి. ఆస్కార్ అవార్డ్స్ కానీ, ఐఫా అవార్డ్స్ కానీ ఇలాంటి వాటిలోకి వెళ్ళినప్పుడు ఉత్తమ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఉత్తమ డైరెక్టర్ తీసిన మూవీ ఏది, ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మాస్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ద్రవ్యరాశి అడిగారు. భూమి యొక్క ద్రవ్యరాశి ఇది అన్ని ఎగ్జామ్ లో అడిగారు. గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అండ్ లేటెస్ట్ గా జరిగినటువంటి బ్యాంక్ ఎగ్జామ్స్ లాంటి, అంటే బ్యాంక్ ఎగ్జామ్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, జిఎస్ ఉన్న ప్రతి దాంట్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో మాస్ ఆఫ్ ది ఎర్త్ అనేటువంటి క్వశ్చన్ చూసినట్లయితే భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే 6 × 10⁻24 6 × 10⁻24 kg అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, దీన్ని స్ట్రాటజీకి అన్న తీసుకోవచ్చు, అంటే మీరు ఫిజిక్స్ లో తీసుకున్నా పర్లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మాత్రం ఆన్సర్ రాసుకోండి, ఇంపార్టెంట్. ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ గ్రూప్ ఎలిమెంట్ హ్యావ్ కంప్లీట్ ఔటర్ షెల్. సో ఆధునిక ఆవర్తన పట్టికలో మనకు ఏ గ్రూప్ లో అన్ని మూలకాలు కూడా బాహ్య కర్పూరం పూర్తిగా నిండి ఉంది అని అడిగారు అనమాట. ఓకే, సో కంప్లీట్ ఔటర్ షెల్ అంటే బాహ్య కర్పూరం పూర్తిగా నిండి ఉన్నటువంటి గ్రూప్ ఏది అని అడిగారు. అంటే ఆధునిక ఆవర్తన పట్టికలో ఏది అంటే 18th గ్రూప్. 18th గ్రూప్ ని మనం ఏమంటాము, జడవాయువుల గ్రూప్ అని అంటాం. ఓకే, జడవాయువుల గ్రూప్, లేదా దీన్ని ఏమంటాం, నోబల్ గ్యాసెస్ గ్రూప్ అంటాం, లేదా దీన్ని ఉత్కృష్ట వాయువుల గ్రూప్ అంటాం. ఓకే, ఉత్కృష్ట వాయువుల గ్రూప్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది, లేదా దీన్ని మనం ఏమంటాం, స్థిర వాయువుల గ్రూప్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో జడ వాయువులన్నా, నోబెల్ గ్యాసెస్ అన్నా, ఉత్కృష్ట వాయువులన్నా, స్థిర వాయువులన్నా, స్టేబుల్ గ్యాసెస్ అన్నా. ఓకే,
స్థిర వాయువులని స్టేబుల్ గ్యాసెస్ అంటాం. ఈ స్టేబుల్ గ్యాసెస్ అన్ని కూడా మనకు 18 గ్రూప్ మూలకాలు. ఈ 18 గ్రూప్ మూలకాలు అనేటువంటివి దీని యొక్క బాహ్య కక్షలు అన్ని కూడా పూర్తిగా నిండి ఉంటాయి. సో దీంట్లో ఉన్న 18వ గ్రూప్ లో ఉన్నటువంటి మూలకాలు ఏవి అని కూడా అడిగారు. అంటే ఏమి ఇచ్చారంటే క్వశ్చన్, క్రింది వాటిలో 18th గ్రూప్ లో లేని మూలకం ఏది అని చెప్పి కింద మనకు ఆప్షన్ 1, 2, 3, 4 ఈ విధంగా ఫామ్ అయితే చేశారు. క్వశ్చన్ కూడా నెక్స్ట్ పేపర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 18వ గ్రూప్ లో ఉన్నటువంటి మూలకాలు మనం గమనించినట్లయితే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. సో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఏవైనా 3 మూలకాలు దీంట్లో ఉన్నది ఇస్తాడు, ఒకటి లేని మూలకం ఇచ్చి క్రింది వాటిలో 18th గ్రూప్ లేదని అడుగుతారు. ఈ విధంగా అడిగారు. ఇంకొకటి ఏం అడిగారంటే ఆర్గాన్ ఉంది కదా, ఆర్గాన్ యొక్క మనకు పరమాణు సంఖ్య ఉంటుంది కదా, ఎంత అని అడిగారు అనమాట. సో హీలియం అయితే 2, నియాన్ అయితే 10, ఆర్గాన్ అయితే 18, క్రిప్టాన్ అయితే 36, జీనాన్ అయితే 54, రేడాన్ అయితే 86. ఎగ్జామ్ లో మనకు అడిగినటువంటిది మాత్రం ఆర్గాన్. ఓకే, ఆర్గాన్ యొక్క మనకు అటామిక్ నెంబర్, ఎందుకంటే 1 నుంచి 30 వరకు మనకు ఈ యొక్క పరమాణు సంఖ్యలు అనేటువంటి వచ్చి ఉండాలి. ఏదైనా ఒక మూలకం ఇచ్చి దాని యొక్క పరమాణు సంఖ్య అడుగుతారు. ప్రీవియస్ లో అయితే మనకు ఆర్గాన్ అడగడం జరిగింది. అండ్ ఎగ్జామ్ లో ఇంకొకటి ఏం చేశారంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అంటే దీని పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది కదా, ఆ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కూడా అడిగాడు. ఆర్గాన్ ఎలక్ట్రాన్ విన్యాసం కూడా అడిగాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నియాన్ 3s2 3p6 అనమాట. ఓకే, నియాన్ 3s2 3p6. ఆల్రెడీ నేను పీరియాడిక్ టేబుల్ పైన 3 వీడియోలు చేశాను. ఎవరైతే ఆ వీడియోలు చూడలేదో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. కంప్లీట్ గా 3 వీడియోలు ఈ వీడియో తర్వాత చూడండి. మీకు ఏ విధంగా క్వశ్చన్ అడిగారు, ఎలా ఫ్రేమ్ చేస్తారు అనేటువంటిది క్లియర్ గా చెప్పాను గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ రేషియో ఆఫ్ మాస్ హైడ్రోజన్ టు ది మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఆల్వేస్. సో ఇక్కడ ఏం అడిగారంటే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల యొక్క ద్రవ్యరాశుల నిష్పత్తి ఎలా ఉంటుందని అడిగారు. సో H2O అవునా కదా. సో అంటే 2 హైడ్రోజన్లు ఉంటే ఒక ఆక్సిజన్ ఉండడం జరుగుతుంది. ఇది 2:1. ఇది ఎప్పుడు మనకు ఓన్లీ మూలకాలు అని చూసినప్పుడు, ఎలిమెంట్ పరంగా చూసినట్లయితే ఈ విధంగా అయితేనే రిలేషన్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏమడుతుంటే ద్రవ్యరాశులు, అంటే హైడ్రోజన్ యొక్క ద్రవ్యరాశి ఎంత 1, అంటే 2 × 1 అంటే 2 ఉండడం జరుగుతుంది. ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి ఎంత 2. ఓకే, ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి ఎంత మనకు 1. ఓకే, దీని యొక్క పరమాణు సంఖ్య ఎంత 8, దీని యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుంది 16. సో 16, 2:16 అంటే 2 ఎక్కం 2 16 అంటే 1:8 ఉండడం జరుగుతుంది. పరమాణు సంఖ్య 8, ఓకే, పరమాణు భారం 16 అనమాట. ఓకేనా. సో ఇది ఒకవేళ మూలకాల నిష్పత్తి ఎలా ఉంటుంది హైడ్రోజన్ ఆక్సిజన్ అంటే 2:1. అదే పరమాణు ద్రవ్యరాశుల నిష్పత్తి అంటే మాత్రం 1:8. సో ఆప్షన్ 2 అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. కన్ఫ్యూజ్ కాకండి, చాలా మంది 2:1 అని పెడతారు, అందుకని కన్ఫ్యూజ్ చేయడం కొరకు ఇచ్చాడు. ద్రవ్యరాశి అడుగుతున్నాడా, మూలకాలు అడుగుతున్నాడా చూడండి. ఓకేనా. నెక్స్ట్, ద ఫాలోయింగ్ కంట్రీ హోస్ట్ అకాడమీ అవార్డ్స్ ది ఎక్సలెన్స్ ఆఫ్ సినిమా ఎవరీ ఇయర్. మనకు ఆస్కార్ అవార్డ్స్ ఉంటాయి కదా, ఆస్కార్ అవార్డ్స్ అనేటువంటి ప్రతి ఇయర్ ఎక్కడ ఇస్తారని అడిగారు. ఎక్కడ ఇస్తారు, యుఎస్ లోని లాస్ ఏంజలస్ లో ఇవి ప్రజెంట్ చేస్తారు. ఆస్కార్ అవార్డ్స్ వీడియో 2021 నేను చేయలేదు. సో ఇప్పుడు గ్రూప్ డి టైం ఉంది కదా, ఆ వీడియో కూడా మీకు 1 or 2 days లో నేను అప్డేట్ చేస్తాను. కంప్లీట్ గా మీరు చూడండి, నోట్ డౌన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్, హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద 1 molecule ఆఫ్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడాలో మనకు ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని అడిగారు. ఇది డిఫరెంట్ క్వశ్చన్ అనమాట. దీని గురించి నేను కంప్లీట్ గా ఒక ఫిజిక్స్ లో లోహాలు అలోహాలు అనేటువంటి చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఆ చాప్టర్ మీరు చూస్తే దీని గురించి క్లియర్ గా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఇక్కడ వాషింగ్ సోడా అంటే దీని యొక్క ఫార్ములా ఏంటి, Na2CO3. Na2CO3 అంటే దీన్ని మనం రసాయన నామం ఏమని పిలుస్తాం, సోడియం కార్బోనేట్. ఓకే, సోడియం కార్బోనేట్ అనమాట. ఓకే, సోడియం కార్బోనేట్. ఇంత ముందుకు వాషింగ్ సోడా యొక్క రసాయన నామం అడిగాడు, సోడియం కార్బోనేట్. వాషింగ్ సోడా యొక్క ఫార్ములా ఏంటి అని అడిగాడు, Na2CO3. ఇంకోటి ఏం అడుగుతాడంటే బేకింగ్ సోడా. ఓకే, బేకింగ్ సోడా అడుగుతాడు. బేకింగ్ సోడా అంటే దీని యొక్క రసాయన నామం వచ్చేసి మనకు సోడియం బైకార్బోనేట్ అంటాం. ఏమంటాం, సోడియం బైకార్బోనేట్ అంటాం. దీని యొక్క అనుఫార్ములా అడుగుతాడు, NaHCO3. ఓకే, NaHCO3 అనేటువంటిది దీని యొక్క అనుఫార్ములా. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే ఈ యొక్క Na2CO3 ఉంది కదా, దీంట్లో ఉండేటువంటి నీటి అణువులు ఎన్ని అని అడిగారు. ఎన్ని అంటే 10 నీటి అణువులు ఉంటాయి అనమాట. దీన్ని క్రిస్టల్ గా మార్చకపోతే 10 నీటి అణువులు అవసరం అవుతాయి అనమాట. ఓకే, సో 10 మాత్రం గుర్తుంచుకోండి. ఇది డైరెక్ట్ ఇంకా మీరు బట్టి పట్టాల్సింది ఈ యొక్క బిట్ మాత్రం. ఓకేనా. సో మళ్ళీ మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అప్పుడు, జిప్సమ్ అప్పుడు ఎన్ని నీటి అణువులు ఉంటాయి, ఇలాంటి వాటిని అడుగుతారు. అది మనం సపరేట్ డిస్కషన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ సత్యవర్తి ఖడియన్ రిలేటెడ్ టు. సో సత్యవర్తి ఖడియన్ అనేటువంటి పర్సన్ అప్పుడు కరెంట్ అఫైర్స్ లో న్యూస్ లో ఉన్నాడు అనమాట. ఓకే, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈయన పేరు రావడం జరిగింది. రీసెంట్ గా మీకు ఎవరెవరి పేరు ఉంది చూడండి. ఫర్ సపోజ్ రీసెంట్ గా మీరు చూసినట్లయితే
రొనాల్డో పేరు ఉంది. ఎందుకు? పెప్సీ బాటిల్ పక్క కట్టాడని చెప్పేసి పెప్సీ కంపెనీకి కొన్ని కోట్ల లాస్ వచ్చిందని. సో ఇప్పుడు రొనాల్డో ఏ టీమ్ కి సంబంధించినటువంటి ప్లేయర్ని అడగొచ్చు, అంటే ఏ ఆటకు సంబంధించినటువంటి పర్సన్ అని అడగొచ్చు. సో ఫుట్బాల్. ఓకే, సో ఇటీవల మనకు న్యూజిలాండ్ అండ్ ఇండియాకి సంబంధించినటువంటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగింది. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో మనకు బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్ అని అడగొచ్చు, లేదంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందని అడగొచ్చు, లేదంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు ఇండియాకు నాయకత్వం వహించిన కెప్టెన్ ఎవరిని అడగొచ్చు. సో క్రికెట్ చూసే వాళ్ళకి కెప్టెన్ అంటే ఈజీగా చెప్తారు, కానీ నాన్ క్రికెటర్స్ కూడా, అంటే నా క్రికెట్ చూడని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళలో ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఓకేనా, కొంతమందికి ఈజీ అనిపించచ్చు, కొంతమందికి టఫ్ అనిపించచ్చు, ఇలాంటి వాటిని అడుగుతారు, అవి కూడా గుర్తుంచుకోండి. సో ఈ కబడ్డీ, రెస్లింగ్, హాకీ ఈ పేర్లు వస్తుంటాయి న్యూస్ లో అప్పుడప్పుడు, వివిధ పథకాలు గెలిచినాయి, అవన్నీ ఒక దగ్గర రాసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఒక కబడ్డీ తీసుకుంటే కబడ్డీ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ లో, అలా రాసుకుంటే మీకు ఈజీగా 1 mark గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈజ్ ఆక్సిజన్ రిలీజ్డ్ ఇంటూ ఎయిర్? ఈ క్రింది ఏ ప్రక్రియలలో ఆక్సిజన్ అనేటువంటిది మనకు వాతావరణంలోకి విడుదల అవుతుందని అడిగారు. సో ఫస్ట్ వచ్చేసి ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ. సో కిరణజన్య సంయోగ క్రియలో మనకు ఆక్సిజన్ అనేటువంటి విడుదల అవుతుంది, కాబట్టి రైట్ ఆన్సర్ ఇదే. సో రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియలో మనకి ఏమైతుంది, కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది, కానీ ఆక్సిజన్ అనేటువంటి విడుదల కాదు, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోస్తేకం అనమాట. బాష్పోస్తేకంలో ఏమైతుంది, నీటి ఆవిరి విడుదల అవుతుంది. ఓకేనా, నీటి ఆవిరి అనేటువంటిది ఆకుల్లో నుంచి, ఆ పత్రాల నుంచి వాతావరణంలోకి విడుదల అవుతుంది, కాబట్టి ఇది కూడా కాదు. ఎక్స్క్రేషన్ అంటే విసర్జన క్రియ. ఓకే, ఎక్స్క్రియేషన్ అంటారు. ఎక్స్క్రియేషన్ అంటే విసర్జన క్రియలో మనకు ఎలాంటి ఆక్సిజన్ కూడా విడుదల అవ్వదు. ఓకే, సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోటోసింథసిస్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియా డస్ నాట్ ట్రావెల్ ఫాస్ట్? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియా డస్ సౌండ్, మీడియం యాక్చువల్గా ఇది స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది, మీడియం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియం డస్ ద సౌండ్ ట్రావెల్ ఫాస్టెస్ట్? సౌండ్ అంటే ధ్వని. ఓకే, ధ్వని అనేటువంటిది ఈ క్రింది వాహకాలలో దేంట్లో వేగంగా వెళ్తుంది? అంటే గ్యాస్లలో ఎక్కువ వెళ్తుందా, శూన్యంలో వేగంగా వెళ్తుందా, లిక్విడ్స్ లో వెళ్తుందా, ఘన పదార్థాల్లో వెళ్తుందా అని అడిగారు. ఘన, ద్రవ, శూన్యం అండ్ గ్యాస్ అంటే వాయువు. సో దీంట్లో సౌండ్ దేంట్లో వేగంగా వెళ్తుందంటే మనకు సాలిడ్లలో వెళ్తుంది అనమాట. అంటే ఘన పదార్థాలలో ధ్వని అనేటువంటిది వేగంగా ప్రయాణించడం జరుగుతుంది, శూన్యంలో అయితే అసలుకు వెళ్ళదు. ఓకేనా, శూన్యంలో వెళ్ళదు, వ్యాక్యూమ్ అంటే శూన్యం అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇల్స్ట్రేట్ న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్? క్రింది ఇచ్చినటువంటి ఉదాహరణలలో ఏది న్యూటన్ 3వ గమన సూత్ర నియమానికి సరిపోయింది అని అడిగాడు అనమాట. న్యూటన్ గమన నియమాల పైన కూడా వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ న్యూటన్ గమన నియమాలకు సంబంధించినటువంటి మీకు తెలుసు 1, 2, 3 ఆప్షన్ చదువుకుంటే వెళ్ళిపోదాం. వెన్ ద బస్ స్టార్ట్ సడన్లీ ద ప్యాసింజర్ రిసీవ్ ఎ బ్యాక్వర్డ్ జర్క్. సో బస్సు వెంటనే స్టార్ట్ అయిన వెంటనే, బస్ అంటే సడన్ గా స్టార్ట్ అయింది అనుకోండి, పర్సన్ ఏం చేస్తాడు, కొద్దిగా వెనక్కి జరుగుతాడు కదా, ఇది న్యూటన్ 3వ గమన నియమం కిందికి వస్తుందా అని అడిగాడు. సో ఇది న్యూటన్ 3వ గమన నియమం కిందికి రాదు, ఎందుకంటే ఇది న్యూటన్ మొదటి గమన నియమం, దీన్నే జడత్వ నియమం అని చెప్పేసి కూడా మనము పిలవడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీకు అక్కడ ఇచ్చాను. నెక్స్ట్, వైల్ క్యాచింగ్ ఏ ఫాస్ట్ మూవింగ్ క్రికెట్ బాల్ ఫీల్డర్ గ్రాడ్యువల్లీ పుల్స్ హిస్ హ్యాండ్ బ్యాక్వర్డ్స్ విత్ ద మూవింగ్ బాల్. సో ఏదైనా క్రికెట్ బాల్ వేసాడు అనుకోండి, బాల్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాము, బాల్ తో పాటు కొంతసేపు చెయ్యనికి కనుక్కొని ఆ బాల్ క్యాచ్ చేస్తాం కదా, ఇది న్యూటన్ 3వ గమన నియమం అన్నారు. కాదు, ఇది ప్రచోదనం కిందికి రావడం జరుగుతుంది, ఇంపల్స్ కిందికి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది కాదు. ద లాంచింగ్ ఆఫ్ రాకెట్ పైకి పంపించడం అనేటువంటి న్యూటన్ 3వ గమన నియమం అంటే ఎస్, న్యూటన్ 3వ గమన నియమం కిందికి వస్తుంది, కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. వెన్ వి స్టాప్ పెడ్లింగ్ బైసికల్ స్లో డౌన్. మనం అంటే ఏమంటారు, పెడ్లింగ్ అంటే సైకిల్ తొక్కేటప్పుడు ఆపేసినట్లయితే అది ఆగిపోతుంది అనేటువంటిది న్యూటన్ 3వ గమన నియమం, అంటే అది న్యూటన్ 3వ గమన నియమం కిందికి రాదు. ఓకే, సో రాకెట్ పైకి పంపించడం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ప్రతి దానికి ఇంత ముందుకు గ్రూప్ డీలో అడిగినటువంటి ఎగ్జాంపుల్స్ నేను వీడియోలో చెప్పాను, కాబట్టి న్యూటన్ గమన నియమాల వీడియోలో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడడం మర్చిపోద్దు. నెక్స్ట్, నేమ్ ఆఫ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా టు యూస్ రోబోట్ కంట్రోల్ ట్రాఫిక్. ఇది కరెంట్ అఫైర్స్ అనమాట, అప్పటి కరెంట్ అఫైర్స్, కాకపోతే ఇది స్టాటిక్ జీకే కింద కూడా మారిపోయింది ఇప్పుడు. మొట్టమొదటి రోబోను ఉపయోగించి ట్రాఫిక్ కంట్రోల్ చేసినటువంటి సిటీ ఏదని అడుగుతారు, ఏది అంటే మనకు ఇండోర్. ఓకే, ఇండోర్. నెక్స్ట్, విచ్ ఈస్ ద సెకండ్ కంపెనీ టు హిట్ 900 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్టర్ యాపిల్ తర్వాత 900 క్యాపిటలైజేషన్, అప్పటి కరెంట్ అఫైర్స్ అనమాట ఇది. రైట్ ఆన్సర్ వచ్చేసి అమెజాన్. ఓకే, సో అది 1 trillion కంపెనీగా కూడా మారిపోయింది ఇప్పుడు ప్రెసెంట్. నెక్స్ట్, బౌద్ధ సంగతి గురించి అడిగారు అనమాట. 3వ బౌద్ధ సంగతి ఎక్కడ జరిగింది, ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఇక్కడ బౌద్ధ సంగీతులు అనేటువంటి 4 జరిగాయి అనమాట. బౌద్ధ సంగీతులు 4 జరిగాయి, ఇంగ్లీష్ లో అయితే బుద్ధిస్ట్ కౌన్సిల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఏముంటారంటే, నిర్వహించిన రాజు ఉంటాడు, నిర్వహించిన ప్రదేశం ఉంటుంది, అండ్ ఆ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి ఒక చైర్మన్ కూడా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. అంటే ఎలా అడుగుతాడు క్వశ్చన్స్ అంటే, ఇక్కడ చాలా వేరియేషన్ లో క్వశ్చన్స్ ప్రిపేర్ చేయొచ్చు అనమాట. మొదటి బౌద్ధ సంగీతి నిర్వహించిన రాజు అడగొచ్చు, మొదటి బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగిందని అడగొచ్చు, మొదటి బౌద్ధ సంగీతి యొక్క చైర్మన్ ఎవరు, ఈ విధంగా మనకు అడుగుతారు.
ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో మొదటి బౌద్ధ కౌన్సిల్ వచ్చేసి నిర్వహించింది వచ్చేసి అజాత శత్రు అనేటువంటి రాజు నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించాడంటే మనకు రాజగృహ లేదా రాజగృహం అనేటువంటి ప్రదేశంలో దీన్ని నిర్వహించడం జరిగింది. దీనికి చైర్మన్ మొదటి బౌద్ధ కౌన్సిల్ కు లేదా మొదటి బౌద్ధ సంగీతికి నాయకత్వం లేదా మొదట బౌద్ధ సంగీతికి చైర్మన్ గా వ్యవహరించింది ఎవరు, అధ్యక్షునిగా వ్యవహరించింది ఎవరు అడుగుతారు. ఎవరు అంటే మహాకశ్యపుడు దీనికి నాయకుడుగా లేదా అధ్యక్షునిగా వ్యవహరించడం జరిగింది. నిర్వహించిన రాజు వేరే అధ్యక్షుడు వేరే అనేటువంటిది మర్చిపోకండి. నెక్స్ట్ సెకండ్ బుద్ధ కౌన్సిల్, ఇది కాలాశోకుడు. ఓకే, కాలాశోకుడు అనేటువంటి రాజు నిర్వహించాడు. ఎక్కడ అంటే వైశాలి అనేటువంటి ప్రదేశంలో దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రెండవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత ఎవరు వహించారంటే సభాకామి గారు దీనికి మనకు నాయకత్వం వహించడం జరిగింది. మూడవ బౌద్ధ సంగీతి దీన్ని అశోకుడు. సో రెండవది అయితే కాలాశోకుడు, మూడవ బౌద్ధ సంగీతి అయితే అశోకుడు. ఎక్కడ పాటలీపుత్రం అనేటువంటి ప్రదేశంలో దీన్ని నిర్వహించడం జరిగింది. దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే మొగిలిపుత్త. ఓకే, మొగిలిపుత్త తిస్స గారు దీనికి నాయకత్వం వహించడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కనిష్కుడు ఎక్కడ నిర్వహించారంటే కుందనవనం. ఓకే, కుందనవనం లేదా కుందన్ బాన్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. ఎక్కడ ఉంది ప్రజెంట్ అనేది కాశ్మీర్ లో ఉండడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే వసుమిత్రుడు అనమాట. ఓకే, ఈ విధంగా క్వశ్చన్స్ అడిగారు. ఈ నాలుగిట్లో ఏదైనా అడగొచ్చు, ఏ రాజ్యాన్ని అడగొచ్చు, ఏ ప్రదేశం అని అడగొచ్చు, ఏ చైర్మన్ అని అడగొచ్చు అనమాట. ఓకేనా, లేదంటే మహాకశ్యపుడు ఈ క్రింది బౌద్ధ సంగీతిలో ఏ సంగీతికి నాయకత్వం వహించాడని కూడా అడగొచ్చు అనమాట, మిమ్మల్ని వేరియేషన్ లో అడగాలనుకుంటే. కాబట్టి ఎలా అడిగినా మీరు చెప్పడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్, ఫోర్స్ ఇంక్రీజెస్ స్పీడ్ ఆఫ్ 1 kg ఆబ్జెక్ట్ ఫ్రమ్ 4 మీటర్ పర్ సెకండ్ టు 8 మీటర్ పర్ సెకండ్, ద వర్క్ డన్ బై ఫోర్స్ విల్ బి. ఇక్కడ ఏమంటుందంటే ఒక ఆబ్జెక్ట్ వెళ్తుందంట, అంటే ఒక వస్తువు కదులుతుందంట, అంటే ఎంత 4 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో ఒక ఆబ్జెక్ట్ వెళ్తుంది. అయితే దాని మీద ఏమైంది, దాని బరువు ఎంత అంటే ఒక వస్తువు ఉంది, దీని బరువు ఎంత అంటే 1 kg అంట. ఓకే, 1 kg ఇది ప్రయాణిస్తుంది. ఎంత వేగంతో ప్రయాణిస్తుంది, 4 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఏమైందంటే దీనిపైన కొంత బలం ప్రయోగించడం వల్ల ఇది 4 మీటర్ పర్ సెకండ్ తో వెళ్లాల్సింది ఏమైందంటే 8 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుంది అనమాట. అంటే స్లోగా వెళ్ళేది ఏమైంది, స్పీడ్ అయిపోయిందంట. ఇప్పుడు ఏమంటుందంటే ఇక్కడ ప్రయోగించినటువంటి బలం ఏదైతే ఫోర్స్ ఉందో, ఈ ఫోర్స్ చేసినటువంటి మనకు పని ఎంత అని చెప్పేసి మనకు అడగడం జరిగింది అనమాట. ఓకే, సో వస్తువు గమనంలో ఉంది కాబట్టి ఈ వస్తువుకు ఏ స్థితి అంటే దీనికి ఏ శక్తి ఉందని చెప్పొచ్చు మనము, గతిశక్తి. ఓకే, గతిశక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉండడం జరుగుతుంది. అవునా, దీనికి ఉండేటువంటి శక్తి ఏది, కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి మనము చెప్పొచ్చు. ఈ కైనెటిక్ ఎనర్జీకి మనం వాడేటువంటి ఫార్ములా ఏంటి, హాఫ్ mv స్క్వేర్. ఓకే, KE ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ అనేటువంటి ఫార్ములాను వాడతాం. కానీ ఇక్కడ మనకు రెండు ఉన్నాయి. ఓకే, 4 మీటర్ పర్ సెకండ్ వేగం ఒకసారి ఉంది, 8 మీటర్ పర్ సెకండ్ వేగం ఒకటి ఉంది. కాబట్టి దీన్ని నేను v1 v2 అనుకుంటున్నాను. ఓకే, v1 v2 అనుకుంటున్నాను అనమాట. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా ఇది 4 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుంది. కానీ ఏమైంది, ఫోర్స్ పనిచేయడం వల్ల, అంటే కొద్ది పని జరగడం వల్ల అది ఏమైంది, 8 మీటర్ పర్ సెకండ్ అయిందనమాట. అంటే 4 మీటర్ పర్ సెకండ్ నుంచి 8 మీటర్ పర్ సెకండ్ కు వెళ్ళడానికి కావాల్సిన ఆ తేడా చూపిస్తే మనకు ఏమొస్తుంది, పని రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పని ఏ విధంగా జరుగుతుంది, మనకు ఏ శక్తి రూపంలో జరుగుతుంది, కైనెటిక్ శక్తి రూపంలో జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే హాఫ్ mv2 స్క్వేర్ మైనస్ హాఫ్ mv1 స్క్వేర్ రూపంలో మనం రాయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో హాఫ్ m అంటే ఎంత, కేజీ, ద్రవ్యరాశి. m అంటే ద్రవ్యరాశి, ఇక్కడ m అంటే ద్రవ్యరాశి, v అంటే వేగం అనమాట. ఓకే, m అంటే ఎంత కేజీ, 1 kg. కాబట్టి m అంటే 1 ఇంటూ v2 అంటే 8 స్క్వేర్ మైనస్ హాఫ్ m అంటే 1 ఇంటూ 4 స్క్వేర్. ఇక్కడ హాఫ్ ఇంటూ 8 ఎంబులు ఎంత, 64 మైనస్ హాఫ్ ఇంటూ 4 ఎంత వస్తుంది, 16 రావడం జరుగుతుంది. అవునా, 2 ఎక్కం 2 ఎంబుల 16. సో 2 ఎక్కంలో కొట్టేస్తే 2 ముళ్ళ 6, 2 రొంట్ల 4, సో 32. ఇక్కడ ఏం మిగిలింది, 32 మైనస్ 8 అంటే ఎంత వస్తుంది, 24 రావడం జరుగుతుంది. సో ఇక్కడ W జరిగిన పని ఎంత అంటే 24 జౌల్స్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, 24 జౌల్స్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. అర్థమైంది కదా. ఓకే, ఇది క్లియర్. క్వశ్చన్ ఇదే అడుగుతాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే 4 మీటర్ నుంచి 8 మీటర్ మారింది అంటాడు కదా, 5 మీటర్ నుంచి 10 మీటర్స్ అంటాడు కొన్నిసార్లు, 12 మీటర్స్ నుంచి 18 మీటర్స్ అనొచ్చు, లేదంటే 3 మీటర్స్ నుంచి 6 మీటర్స్. ఈ విధంగా మీకు నెంబర్స్ మాత్రమే చేంజ్ చేస్తాడు. ఈ బరువును కూడా అలాగే ఉంచి ఈ ఫార్ములా మాత్రం మీకు గుర్తుండాలన్నమాట. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ ఒక సర్టెన్ బరువు ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కొంత వేగంతో వెళ్తుంది, దాని మీద కొద్దిగా ఫోర్స్ పని చేస్తుంది అనమాట. పని చేయడం వల్ల ఏమవుతుంది, దాని వేగంలో మార్పు వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం వాడతామంటే ఈ విధమైనటువంటి ఫార్ములాను వాడతాం అనేది మీకు గుర్తుంటే ఇలాంటి ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, యాజ్ లాంగ్ యాజ్ అన్ అన్స్టేబుల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ఏ బాడీ దెర్ ఈస్ కంటిన్యూస్ చేంజ్ ఇన్. సార్ ఇక్కడ ఏమంటుందంటే ఒక వస్తువు పైన
ప్రతిసారి ఒక అనిర్దిష్టమైనటువంటి ఫోర్స్ ను ఉపయోగిస్తున్నాం అనమాట. అంటే చెప్పలేము ఇంత ఫోర్స్ అంటే 2 న్యూటన్ 3 న్యూటన్ అని చెప్పలేము. కొంత న్యూటన్ బలాన్ని మనం దాని మీద ప్రయోగిస్తున్నాం. ఆ విధంగా ప్రయోగించడం వల్ల ఆ వస్తువులో ఎలాంటి మార్పు వస్తుందని అడుగుతున్నాను. అంటే ఆ వస్తువు బరువులో మార్పు వస్తుందా, ఆ వస్తువు ద్రవ్యరాశిలో మార్పు వస్తుందా, ఆ వస్తువు స్పీడ్ లో మార్పు వస్తుందా, ఆ వస్తువు షేప్ లో మార్పు వస్తుందా అని చెప్పేసి మనకు అడగడం జరుగుతుంది. సో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు చిన్న ఉన్నప్పుడు టైర్ తో ఆట ఆడుకున్నారు కదా, ఈ టైర్ ఉంది కదా, ఈ టైర్ పైన ఏం చేస్తున్నామంటే కొడుతున్నప్పుడు ఒకసారి ఒక స్పీడ్ తో కొడతాం, మళ్ళీ కొంతసేపు అయినాక ఒక స్పీడ్ తో కొడతాం. సేమ్ ఇదే చెప్తున్నాను, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. అంటే ఫస్ట్ సారి ఒక స్పీడ్ వాడాము, సెకండ్ సారి ఒక స్పీడ్ వాడాము అనమాట. దీనివల్ల దీంట్లో ఏం మార్పు వస్తుందని అడుగుతున్నాడు. సో ఎక్కువ బలంతో కొట్టినప్పుడు మనకు వేగంలో అంటే 2 బలాలు ఉపయోగిస్తుంది. తక్కువ బలంతో కొట్టినా ఎక్కువ బలంతో కొట్టినా దీని యొక్క బరువులో తేడా వస్తుందా, ఈ టైర్ యొక్క బరువులో తేడా వస్తుందా? రాదు. కాబట్టి వెయిట్ లో చేంజ్ రాదు. సో మాస్ అంటే ద్రవ్యరాశిలో చేంజ్ వస్తుందా? ద్రవ్యరాశిలో కూడా ద్రవ్యరాశి అనేటువంటిది అసలు మారనే మారదు. ఇది కూడా మనకు మారదు అనమాట. స్పీడ్, సో మీరు చూడండి, తక్కువ బలం ఉపయోగించినప్పుడు తక్కువ వేగంతో వెళ్తుంది, ఎక్కువ బలం ఉపయోగించినప్పుడు ఎక్కువ బలంతో వెళ్తుంది. కాబట్టి స్పీడ్ లో అనేటువంటి మనకు మార్పు ఉంటుంది, ఎందుకంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ వల్ల. షేప్ లో మార్పు వస్తుంది, ఈ టైర్ షేప్ లో మార్పు వస్తుంది అంటే టైర్ షేప్ లో మాక్సిమం మార్పు అనేటువంటిది ఉండదు అనమాట. అంటే ఏదో స్థితికి రావడం జరుగుతుంది. కాబట్టి స్పీడ్ అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, డాష్ ఈస్ ద డాష్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ క్యారింగ్ ఏ చార్జ్ ఆఫ్ 4 కూలుమ్ అక్రాస్ 2 points హ్యావింగ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 18 volts అని అడిగాడు. ఇక్కడ ఏమంటుందంటే, ఇక్కడ ఒక ఛార్జ్ ఉందంట, అంటే ఒక ఆవేశం ఉందంట, 4 కూలుమ్ ఆవేశం ఉన్నటువంటి ఒక ఛార్జ్ ఉందంట. దీన్ని ఏం చేశారంటే 18 volt పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నటువంటి ప్రదేశాలకు మార్చారంట. దీన్ని అంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మార్చారనమాట. మార్చడం వల్ల ఇక్కడ జరిగినటువంటి పని ఏంటి అని అడిగారు. సో W ఈక్వల్ టు మనం ఏం రాస్తాం, Q ఇంటూ V అని రాస్తాం అనమాట. Q అంటే కూలుమ్ అనమాట. ఓకే, కూలుమ్. ఓకే, ఆవేశం ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్ అని రాస్తాం అనమాట. ఆవేశం ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇది గుర్తుంచుకోండి. ఆవేశం ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్. యాక్చువల్గా W ఈక్వల్ ఏం రాస్తాం, F ఇంటూ S రాస్తాం. F అంటే ఏంటి, బలము, ఎస్ అంటే ఏంటి, స్థానభ్రంశం. ఇక్కడ మాత్రం విద్యుత్తులోకి వస్తే ఏం రాస్తామంటే ఆవేశం ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పేసి రాయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఆవేశం ఎంత, 4C, ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, 18. సో 18 ఎంత వస్తుంది, 72. అంటే ఇక్కడ జరిగినటువంటి వర్క్ ఎంత, 72 జౌల్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవడం జరుగుతుంది. ఓకే, ఈ ఫార్ములా గుర్తుంటే సింపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నోన్ యాజ్ ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్. సో ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని ఏ దాన్ని పిలుస్తామని అడిగారు. ఇది స్ట్రాటజిక్ బిట్. కొడైకనల్. సో ఊటీని ఉదక మండలం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ కింది వాటిలో ఉదక మండలం అని చెప్పి దేన్ని పిలుస్తారని అడిగారు, ఊటీ. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారు, ఇది కూడా గుర్తుంచుకోండి. ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్ స్ట్రాటజిక్ మళ్ళీ అడుగుతారు. ఓకే, కొడైకనల్ ఏ షిఫ్ట్ అడుగుతారు మనం చెప్పలేము కానీ అడుగుతారు పక్క. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నోన్ ఈస్ అప్పర్ హౌస్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. సో భారత పార్లమెంట్ ఉంది కదా, పార్లమెంట్ లో ఎగువ సభ అని దేన్ని పిలుస్తారు. సింపుల్ క్వశ్చన్, ఎగువ సభ అని దేన్ని పిలుస్తాం, రాజ్యసభను మనము పిలవడం జరుగుతుంది అనమాట. సో రాజ్యసభ అనేటువంటిది ఒక అంటే శాశ్వత సభన కాదా అనేటువంటిది నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి. శాశ్వత సభన కాదా అనేటువంటి, ఎందుకంటే ప్రీవియస్ లో అడిగారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో దాన్ని మనం చెప్తాను నేను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్ ప్రొడ్యూస్ అల్ట్రాసౌండ్. ఈ క్రింది వాటిలో అల్ట్రాసౌండ్ ని ప్రొడ్యూస్ చేసేటువంటిది ఏది అడిగారు. సో మాత్స్, పర్పోసెస్, షార్క్, ఎలిఫెంట్ అన్నారు. సో ఈ పర్పోసెస్ అనేటువంటిది డాల్ఫిన్ రకం అనమాట. ఓకే, డాల్ఫిన్. యాక్చువల్గా డాల్ఫిన్ అంటే గుర్తుపడతామని డాల్ఫిన్ ఇవ్వకుండా దీనిలో ఒక జాతిని ఇచ్చాడు అనమాట. రైట్ ఆన్సర్ వచ్చేసి పర్పోసెస్. ఈ పేరు గుర్తుంచుకోండి. ఇదే పేరు మన తెలుగులో కూడా సేమ్ ట్రాన్స్లేషన్ చేశారు, ఎలాంటి మార్పు చేయలేదు అనమాట. ఓకేనా, సో షార్క్ కాదు, ఎలిఫెంట్ కాదు. ఓకేనా, నెక్స్ట్, ద పర్సన్ హూ డస్ నాట్ బిలాంగ్ టు గ్రూప్. ఈ క్రింది వాటిలో ఈ గ్రూప్ కు చెందిన వారని అడిగారు అనమాట. అలెగ్జాండర్ గ్రహం బెల్ శాస్త్రవేత్త, ఆల్బర్ట్ ఐన్స్టీన్ శాస్త్రవేత్త, థామస్ అల్వా ఎడిసన్ శాస్త్రవేత్త, విరాట్ కోహ్లీ క్రికెట్ ప్లేయర్. సో ఈయన భిన్నమైనటువంటి పర్సన్ అనమాట. ఓకే, నెక్స్ట్, బౌద్ధ సంగీతం ఇంతకుముందుకి మనం మాట్లాడడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ద వరల్డ్. ఈ క్రింది దేశాలలో ఏ దేశానికి అత్యధిక తీరరేఖ కలిగి ఉందని అడిగారు. సో అత్యధిక తీరరేఖ కలిగినటువంటి దేశం ఏది అంటే కెనడా. ఏది, కెనడా అనమాట. ఓకే, ఇవి మనకు అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇవే కాకుండా ఎవరైతే గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు నేను టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ లో మీకు 15 మార్క్ టెస్ట్లు ఉంటాయి. ఈ 15 గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా, ప్రీవియస్ మోడల్స్ ఆధారంగా ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్స్ అనమాట, క్వశ్చన్ పేపర్స్ అనమాట. దాంతో పాటు ఈ 15 మార్క్ టెస్ట్ తో పాటు గ్రూప్ డి ఎన్టీపీసీ లో అడిగినటువంటి 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్ మ్యాథ్స్ ఎలా ఉంటుంది అనేది శాంపిల్ చూడాలనుకుంటే కింద వీడియోలోనే శాంపిల్ వీడియోలు చూడండి, తర్వాత మీకు కావాలంటే తీసుకోండి.
ఈ 15 మాక్ టెస్ట్ అలాగా దీంతో పాటు ఎక్స్ట్రాగా మీకు 1200 మ్యాథ్స్ బిట్స్ ఇస్తాను. ఈ 1200 మ్యాథ్స్ బిట్స్ తో పాటుగా 2000 ప్రీవియస్ లో అడిగినటువంటి జిఎస్జీకే బిట్స్, ఇంతకుముందు వీడియో చూస్తారు కదా, ఇలాంటి జిఎస్జీకే బిట్స్ అన్నిటి కూడా నేను హ్యాండ్ రిటన్ రాశాను అనమాట 2000 బిట్స్ ని. ఈ యొక్క హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ కూడా మీకు ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మీకు తెలియాలంటే ఒక ఫ్రీ మ్యాప్ టెస్ట్ ఇచ్చాను. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కామెంట్ లో పిన్ చేస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటుంది. ఓకే, గ్రూప్ డి ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటుంది, దాన్ని రాయండి. రాసిన తర్వాత మీకు క్వశ్చన్స్ నచ్చితే, మీ ప్యాటర్న్ నచ్చితే, క్వశ్చన్ విధానం మీకు నచ్చినట్లయితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఫీజు అనేటువంటిది మీకు 160 రూపీస్ ఉంటుంది. ప్రతి టెస్ట్ ని మీరు 3 సార్లు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు తీసుకున్న డేట్ నుంచి 6 మంత్స్ పాటు టెస్ట్ ఎప్పుడైనా రాసుకోవచ్చు. మీరు మొబైల్లో కావాలంటే మొబైల్లో రాసుకోవచ్చు, డెస్క్టాప్ లో కావాలంటే డెస్క్టాప్ లో రాసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ అయితే చేయొచ్చు అనమాట. సో టెస్ట్ సిరీస్ లో మీకు చెప్పాను కదా 15 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, అన్ని తెలుగులో ఉంటాయి. 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 2000 ప్రీవియస్ జిఎస్జీకే బిట్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మరిన్ని వీడియోల కొరకు చూస్తూనే ఉండండి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.